కాసేపట్లో మెస్సీ హైదరాబాద్ చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫలక్నామా ప్యాలెస్ వద్ద ఎట్లాంటి భద్రత? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఏం ప్రోగ్రామ్ లేదంటే అక్కడ కేవలం ఆయన శంషాబాద్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇక్కడ చక్కగా ఫలక్నామా ప్యాలెస్ హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫలక్నామా ప్యాలెస్లో ఆయన కొంత రెస్ట్ తీసుకుంటాడు. ఒక అరగంట 30 గంటల రెస్ట్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సుమారుగా 2 గంటల సేపు ఉంటుంది అనుకుంటా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్. ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఆయనతో కలిసిందుకని చెప్పి వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళతో ఫోటోలు దిగిన తర్వాత అది అక్కడి నుంచి చక్కగా ఇక్కడ వస్తారు. సార్, కోల్కతాలో అభిమానులంతా గ్రౌండ్లోకి చొచ్చుకెళ్లారు. సో అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది. సో ఇక్కడ గ్రౌండ్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తే భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది? అట్లా ప్రయత్నం చేయకుండానే కదా ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. ముందే ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు కలకత్తాలో అయినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా గట్టిగా ఏర్పాటు చేసినాం. అందుకోసం వచ్చినాను నేను ఇక్కడికి. ఆల్రెడీ సిపి గారు వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చినారు. ఎక్స్ట్రా ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఆఫీసర్లు తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇట్లా బయటికి గ్రౌండ్ లోపలికి దుంకే అవకాశం ఉందో అవన్నీ కూడా ప్లగ్ చేస్తున్నాం అనమాట. అట్లాంటి అవకాశం లేకుండా ఇక్కడ స్టేడియం లోపల ఫోటోలు దిగే అవకాశం లేదు. ఆ ఫోటోలు దిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానికి టికెట్ పెట్టినరు. ఆ టికెట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఫలక్నామా హోటల్లో ఉంది, ప్యాలెస్ హోటల్లో. అక్కడ మాత్రమే ఫోటో స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే ఫోటోలు ఉండవు. సో దయచేసి ఎవరు సెల్ఫీలు తీసుకుంటామని చెప్పి ఇట్లా అని చెప్పి చేస్తే ఆ ప్రయత్నం చేయవద్దు. అట్లాంటి అవకాశం లేదు ఇక్కడ. సార్, కోల్కతాలో ఎక్కువ రూప్ పార్టీలు లేకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరిగినాయని చెప్తున్నారు. మన దగ్గర ఎన్ని రూప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ 20 రూప్ పార్టీలు పెట్టినామండి. 20 రూప్ పార్టీలు పెట్టిన మొత్తం గ్రౌండ్ చుట్టూ గ్రౌండ్ బయట కూడా మొత్తం కలుపుకొని 20 రూప్ పార్టీస్ పెట్టినాం. సార్, రోడ్లకి అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం చుట్టూ కూడా వచ్చే అవకాశం అంటే అది చెప్తున్నాను కదా. అందుకోసం చెప్తున్నాను ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది వస్తే ఇట్లా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇది ఒక 1 అవర్ మ్యాచ్, ఇది స్ట్రీట్ మ్యాచ్ లాగా దినమంతా జరగదు. ఇది 5-6 అవర్స్ జరగదు ఇది. కాబట్టి దయచేసి మీరు ఆయన వచ్చి ఎవరు కనిపించారు అక్కడ. స్టేడియం లోపల కనిపిస్తారు కానీ స్టేడియం బయట ఎవరు కనిపించారు. వచ్చి ఎవరు చూస్తారు మీరు వచ్చి. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఎవరికైతే ఆ QR కోడ్ ప్రకారం టికెట్లు కొనుక్కున్నారో, ఆన్లైన్ టికెట్ కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రాండ్రి. మిగతా వాళ్ళు దయచేసి రావద్దు. సార్, లాస్ట్ మూమెంట్లో కోల్కతాలో షెడ్యూల్ కొంచెం తారుమారు అయింది. సో ఇక్కడ ఏమన్నా అట్లాంటి ట్రై చేస్తామండి. ఇట్లా కూడా మరి మన చేతులు ఉండదు. కొన్నిసార్లు ఫ్లైట్ డీలే కావచ్చు, ల్యాండింగ్ సమస్యలు కావచ్చు, ఫాగ్ ఉండొచ్చు. మన చేతిలో కొన్ని సమస్యలు కొన్ని ఉండవు మన చేతిలో. అయినప్పుడు దాని తగ్గట్టు కూడా మనం ప్రయత్నం చేస్తాం. డీలే అయినా సమస్యలు లేకుండా ప్రయత్నం. 2 గంటల మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందన్నారు. దానికోసం ఏమైనా నిబంధనలు ఉన్నాయా? దానికి కొంచెం అభిమానులు హంగామా చేసే అవకాశం ఉంది. అది ఏమిటండి, ఎవరైనా కానీ అక్కడ మెస్సీ కోసం వచ్చిన వాళ్ళు బయట వాళ్ళకి సపరేట్గా మ్యూజిక్ కోసం సపరేట్గా రారు కదా. వీళ్ళే వాళ్ళు కదా. ఓకే, విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ.